దేవుడి మందిరాన్ని గురించి ఉన్న భారం అండి. ఏంటిదట? భారం. భారం కనపడదు అందులో. అందుకే నెహమ్యా గురించి ఎందుకు ప్రత్యేకంగా రాయబడిందంటే, దేవుని సంఘం ఎంత విలువైందనేది అపోస్తలుడైన పౌలు గురించి మనకు తెలుసు. ఆయన కూడా ఎట్లుంటాడండి, సంఘాన్ని గురించి చింత ఎంతగానో జాగారాలతో, ఉపవాసాలతో, కన్నీరుతో ఆయన హృదయం పరితాపం చెందిందట. అందుకనే మనం కూడా ఎలాగుండాలంటే ప్రియులారా, దేవుని సంఘాన్ని గురించి నెహమ్యా ఇంకా ఉపవాసం ఉండి ఇంకా ప్రార్థన కూడా మొదలుపెట్టలేదు గానీ, ఏదైనా నీ దగ్గర వారికి ఏదైనా అయినప్పుడు ఎలాగ మనం ఫీల్ అయితాం? నీ రక్త సంబంధికో, నీ తల్లికో, నీ చెల్లికో, నీ అవయవంలో నీ రక్తాన్ని పుట్టుకున్న బిడ్డల విషయమై ఎలాగుంటాం మనం చెప్పండి? ఎంతగానో బాధపడతా ఉంటాం. ఎంతగానో